హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు కలామ తల్లి, ఎందుకంటే ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్. ప్రేమ అంటే ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారో సినిమాలో కూడా అదే ఎక్స్పెక్టేషన్తో ఉన్నట్టు ఉన్నాయి. ఆ డైలాగులు కూడా ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేశారు. హాయ్, నమస్కారం అండి. నమస్కారం గారు. సార్, ఈ ఎక్స్పెక్టేషన్స్ అసలు మీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సార్? ఫస్ట్ ఇండస్ట్రీకి సార్, ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీకి అయితే బికాజ్ ఐ థింక్ ఐ ఎంటర్డ్ బికాస్ ఆఫ్ తరుణ్ భాస్కర్ గారు. ఐ థింక్ హీ రెడ్ సమ్ ఆఫ్ మై వర్క్ త్రూ సమ్ వన్ అండ్ రియలీ లైక్డ్ ఇట్. అండ్ దేర్ వాజ్ అ ప్రాజెక్ట్ దట్ హీ వాజ్ డూయింగ్. అప్పుడు దానికోసం పిలిచారు. అప్పుడే నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటి అని అర్థమైంది. నేటివ్ నేను ఫ్యామిలీ చెన్నై నుంచి అండి, పెరిగిందంతా బెంగళూరులో. ఓకే. కన్నడ తెలుగు అక్కడే నేర్చుకున్నాను? లేదండి, ఐ థింక్ తెలుగు ఇప్పుడు నేర్చుకున్నా 21 తర్వాత. 2021 ఐ కేమ్ టు హైదరాబాద్. ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ ప్రాపర్లీ. అంటే అప్పుడు కూడా వింటూ నేను అర్థం చేసుకున్నా, కానీ లాస్ట్ 2 years నుంచి మాట్లాడడం మొదలుపెట్టినా నేను. కోఎడ్యుకేషన్ చదివింది? కోఎడ్యుకేషన్. అందుకే ప్రేమ అంటే అంటే బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్లో కూడా ప్రేమ ఉంటుందండి. అది మేబీ అది బయట ఉంటుందేమో, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ఫీల్. అసలు ఈ లైన్ ఎక్కడ థాట్ మామూలుగా అంటే దిస్ ఐ థింక్ ఐడియా అయితే ఒక 2020 ఎండ్, కోవిడ్ ఎండ్కి వచ్చింది. దాని తర్వాత స్క్రీన్ ప్లే ఒక 2 months అయిన తర్వాత తయారు చేసుకున్నా. ఆ లైన్ అయితే దట్ వన్ లైన్ ఆ ట్విస్ట్ ఉంది కాబట్టి నేను చెప్పలేను. బట్ ఒక కపుల్ మధ్య అరేంజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక లైన్లోనే స్టార్ట్ అయింది. అది తెలుగు ఆడియన్స్ కోసము కమర్షియల్గా ఎట్లా తీయాలి, ఏ ఎలిమెంట్స్ పెడితే ఎంటర్టైనింగ్ ఉంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ వర్ కన్సిడర్డ్ డ్యూరింగ్ ద రైటింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. దర్శకి ఎప్పుడు చెప్పారు? 2023 September. Okay. I think 2023 November. 2023 September is when I met Janvi garu. Mostly 2 years. 2 years mundu. Yeah, exactly. Same month. Yeah. గ్రేట్. ఈ ఆనందిని సెలెక్ట్ చేసుకోవడం అంటే తమిళ్ అని చెప్పేసి, అంటే తమిళ్ కన్విన్స్ కోసమా, లేదంటే తెలుగు అమ్మాయి అంటే అదే మేడం వరంగల్ నుంచి కదా? మాది వరంగల్. ఎందుకంటే థ్యాంక్స్ చెప్తున్నాను. అవునా? ఐ ఆల్సో హ్యాపీ అండి. నాకు డైలాగ్స్ చాలా ఈజీ అయిపోయింది అప్పుడు. అంటే దర్శి ఏమన్నాడు మామూలుగా? అంటే స్టోరీ విన్న తర్వాత స్ట్రైట్ చేస్తున్నాం అంతే. అని ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఇంత బాగుండాలిరా ప్లీజ్ రా అని చెప్పారు. కానీ ఐ థింక్ దర్శి గారు నాకు ముందు నుంచే పరిచయం. ఐ వాజ్ వర్కింగ్ విత్ తరుణ్ భాస్కర్ గారు. అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఐ థింక్ ఇట్ వాజ్ ఈజీ టు అప్రోచ్. తరుణ్ భాస్కర్ ఏ సినిమాలు చేశారు వర్క్? సినిమా కానీ అది దట్ డిడ్ంట్ టేక్ ఆఫ్ ద వే ఇట్ షుడ్. సో ఐ గెస్ ఇట్ ఇట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్. అంటే ఆయన ఏమన్నా ఇన్పుట్స్ ఇచ్చారు? షూర్లీ అండి. బికాజ్ ఐ థింక్ ఫస్ట్ టైం నేను స్క్రీన్ ప్లే ఫినిష్ అయిన తర్వాత ఆయనకే ఫస్ట్ నరేషన్ ఇచ్చినాను నేను. బాగుంది, ఇది చూసుకో, కానీ నువ్వే డైరెక్ట్ చేయి అని చెప్పారు ఆయన. ఓకే. సో అప్పుడే చెప్పారు కాబట్టి సరే ట్రై చేద్దామని మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు తన ఫార్మేట్ వేరు, సినిమా ఫార్మేట్స్. మీ ఫార్మేట్ ఇస్ 2 different ఉన్నాయి. ఖచ్చితంగా. అది ఎలా అంటే ఒక్కొక్కరు స్టైల్ ఉంటుంది కదా. ఐ థింక్ హౌ ఐ సీ లవ్ అండ్ హౌ ఐ సీ ప్రాబ్లీ రిలేషన్షిప్ విల్ బి డిఫరెంట్ టు వాట్ హీ సీస్, రైట్? సో అక్కడ నుంచే ప్రాబ్లీ థాట్, విజన్ అని వస్తూ ఉంటాయి. ఇది అడ్జస్ట్ అవ్వడం ఎప్పటి నుంచి వచ్చింది? అడ్జస్ట్ అవ్వడం అమ్మాయితో కావచ్చు. అన్మ్యారీడ్ అండి. ఓకే. లవ్ చేసి ఉంటారు కావచ్చు? చేసుంటానా? ఓకే. మీరు చెప్పాలి చేసుంటారా లేదా అంటే ఇంత అడ్జస్ట్మెంట్, ఇంత థాట్ పుట్టడము అంటే. ఐ థింక్ మోర్ సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ లవ్, ఇట్స్ నార్మల్గా ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఓపెన్గా ఉండటము, అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు కామ్గా ఉండటం, ఇవన్నీ మా మమ్మీ నేర్పించింది. ఇట్స్ మోర్ సో జస్ట్ కమ్యూనికేషన్ ప్యాటర్న్ మోర్ దెన్ రిలేషన్షిప్ వర్క్. అంటే ఇంత పెద్ద కోపాన్ని ఒక టీతో తెలిచేస్తున్నారు. అది టీ ఉంటే తాగుతూ కామ్ చేయొచ్చు కదా అని ఒక అంటే టీ తాగడం చెప్తాం, మరి ఏం చెప్పాలి? చెప్తుంటారా? అయ్యో, అది చేయకూడదు కదా. అంటే ఈ డైలాగ్ వర్షన్ ఎందుకంటే ఇలాంటి సినిమాలకు డైలాగులు స్పాంటేనియస్ గా రావాలి, ఎందుకంటే టైమింగ్ కరెక్ట్ రావాలి. దీనికోసం మామూలు డెబ్యూగా మీరు అది ఎలా, ఎవరి ఇన్పుట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్క్రిప్ట్ ఇంగ్లీష్లో రాసిన. సో ఇంగ్లీష్, బెంగళూరు ఇంగ్లీష్లో రాసిన నేను. ఓకే. సో అది బెంగళూరు ఇంగ్లీష్ కొంచెం వింతగా ఉంటుంది, అది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఓకే. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అలా ఉంటుంది కాబట్టి స్క్రిప్ట్ మొత్తం, బికాస్ దట్స్ మై స్ట్రాంగెస్ట్ వే టు కమ్యూనికేట్. ఓకే. రాసినప్పుడు ఐ మెట్ దిస్ రైటర్, హీఈస్ యాక్చువల్లీ డైరెక్టర్. #bro అనే సినిమా తీశారు కార్తిక్ తుప్రాని అని. ఐ మెట్ హిమ్ అండ్ హీ రియలీ అండర్స్టూడ్ నా న్యూఆన్సెస్, నేను ఎందుకు ఇది చెప్తున్నా, నా క్యారెక్టర్, నా స్పీచ్ ఎలా ఉంటుంది, నాకు కామెడీ ఏమన్నా అనిపిస్తుంది.
he wrote dialogues. He wrote the dialogues for... తెలుసు నాకు ఇది సోనీలో వచ్చింది. Oh yeah, exactly. So he wrote the dialogues in మరాఠీ ఫిల్మ్. became హైదరాబాద్లో తెలుగులో చేశారు. హీఈస్ ద వన్ హూ రోట్ ఈ సినిమా తెలుగు సినిమా అవ్వడానికి ఆయనే మూలకారణం. ఓకేనా. సో నేను తెలుగు నేర్చుకునేది కూడా ఆయన వల్లే. ఆయన డైలాగ్ రాసిన తర్వాత స్క్రిప్ట్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ అలాగే నేను తెలుగు కూడా నేర్చుకున్నాను. సో హీఈస్ ప్రాబ్లీ ద మెయిన్ పార్ట్ ఆఫ్ వై ద డైలాగ్స్ ద వే దే ఆర్. అండ్ ఆఫ్ కోర్స్ మనం రాసిన డ్రాఫ్ట్ ఒకటి, కానీ ద కైండ్ ఆఫ్ చిన్న ఇంప్రొవైజేషన్స్ దట్ దర్శి గారు డస్, సుమ గారు డస్, అండ్ రాజ్ కుమార్ కుస్మాని ఇంకొక రైటర్ ఉన్నారు. వెన్ సుమ గారు కేమ్ ఆన్ బోర్డ్, ఈ ఆశా మేరీ అనే క్యారెక్టర్ సుమ గారికి తగ్గట్టు రాయాలి కాబట్టి ఆయన సుమ గారితో చాలా ఏళ్ళు ట్రావెల్ అయ్యారు. సో ఆయనకి మేడం మీటర్ పట్టుకోవడానికి చాలా ఈజీ అవుద్ది. సో ఆయనతో కూర్చున్నప్పుడు ఐ థింక్ స్పాంటేనియస్గా ఉన్న సుమ గారి సీన్లో ఉన్న డైలాగ్ అన్ని ఆయనే రాశారు. సో ఐ థింక్ దీస్ టూ రైటర్స్ జస్ట్ హెల్ప్ మీ ఎలివేట్ ద ఫిల్మ్. అంటే నేను అనుకున్నంత కన్నా చాలా బాగా వచ్చింది డైలాగ్స్. సుమ గారేమో టైమింగ్, ఎనర్జీ, అసలు జెట్ స్పీడ్, దాన్ని ఎలా మ్యాచ్ అంటే మీరు ఎవరు సెలెక్షన్ సుమ గారిది? అది నేను క్రెడిట్ తీసుకుంటాను. సుమ గారే కావాలి, నేను జాని గారికి చెప్పిన. బికాస్ వన్ థింగ్ ఇస్ దట్ ఈ క్యారెక్టర్ కోసం ఒక యూనిక్ ఎనర్జీ అయితే కావాలి, అండ్ ఇట్ నీడ్స్ టు బీ కమీడిక్. ఐ థింక్ చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసినప్పుడు ఆ స్పాంటేనిటీ, లైక్ హౌ షీ మేక్స్ పీపుల్ కంఫర్టబుల్ విత్ కాన్వర్జేషన్, ఐ థింక్ దట్స్ ద రీజన్ దట్ ఎవ్రీ వన్ లవ్స్ వాచింగ్ హర్ ఆన్ స్క్రీన్ కదా. అండ్ ఐ రియలీ వాంటెడ్ దట్ ఫార్ దిస్ క్యారెక్టర్. అంటే మేడంని కలిసి మాట్లాడేటప్పుడు ఏంది నాకు ఈ అక్క చెల్లి అవి ఇవన్నీ ఈ రోల్ వద్దు, నువ్వు ఏం రోల్ చెప్తావు, నాకు సినిమాలు చేయాలని లేదు అని చెప్పినప్పుడు, లేదు మేడం ఒకసారి వినొచ్చు కదా, చాలా డిఫరెంట్ ఉంటుంది, ఒక్కసారి వినండి అని చెప్పిన తర్వాత షీ హర్డ్ ఇట్, షీ లైక్ ఇట్స్ లైక్ చేద్దాము, లెట్స్ ట్రై టు షార్ప్ ఇన్ డైలాగ్స్, కొంచెం కామెడీ ఇంకా ఎక్కువ తీసుకొస్తామని చెప్పి షీ వాజ్ సో సపోర్టివ్ త్రూ అవుట్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. అండ్ ఈవెన్ ఆన్ సెట్లో అయితే పంచులు వేసుకునే ఉంటారు నా మీద అండి. నాకు అది ఇబ్బంది కాదు, చాలా ఫన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ సుమ గారు ఇస్ సంథింగ్ దట్స్ ఐమ్ జస్ట్ గోనా రిమెంబర్ మై హోల్ లైఫ్. అంటే తను అంత బిజీలో ఉండి కూడా మీకు డేట్స్ ఇచ్చేసి, అంటే ఎక్కువ శాతం నైట్లు చేసినట్టున్నారు, తన వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంటే అదే మేడం ది కంప్లైంట్, కొంచెం డేలో పెట్టుకోవచ్చు కదా నువ్వు, మళ్ళీ మరి స్క్రిప్ట్ నైట్లో ఉంది మేడం, నేను ఏం చేస్తాను అని చెప్పి. బట్ షీ హ్యాస్ సో మచ్ వర్క్ లోడ్ ఎవ్రీ డే. మార్నింగ్ లేస్తే సమ్ షూట్ ఈస్ గోయింగ్ ఆన్, ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ pre-release events or shoots or whatever she's doing, hosting. There are so many other things that she manages at the same time. I've never seen someone who loves living life so much, and I think that's the biggest thing that I've learned from Suma garu. Oka nachina pani chesetappudu daniki etla full energy ivvali ఏ రోజు అంటే even if she's dead tired ఇంకా నవ్వుతూ పని చేస్తారు. I think that was a big plus for our set. ఆశా మేరీ ఎందుకు పెట్టారు పేరు? మీరు పెట్టారు? నేనే పెట్టా. అంటే ఆశా మేరీ ఈజ్ వన్ ఆఫ్ మై స్కూల్ టీచర్స్ అండి. ఓకే, ఆ పేరు నాకు చాలా నచ్చింది. సో ఐ వాంటెడ్ టు, అండ్ దట్ రింగ్ అంటే ఆశా మేరీ అని చెప్పినప్పుడు ఒక వింత వైబ్ వస్తుంది కదా. సో దట్స్ వాట్. అండ్ అరవడానికి చాలా ఫన్ ఉంటుంది అది, బికాజ్ వెన్నెల కిషోర్ గారు ద క్యారెక్టర్ దట్ హీస్ ప్లేయింగ్, అండ్ సుమ గారి క్యారెక్టర్కి చాలా ఫన్ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ ఒక రిలేషన్షిప్ అయితే ఉంటుంది. సో అరవడానికి చాలా ఫన్ ఉంటుంది. ఆయన అరుస్తుంటే ఆశా మేరీ అని చెప్పి అరుస్తూ ఉంటారు. సో దట్ ఐ థింక్ దట్ హౌ దట్ వర్డ్స్, ఐ మీన్ దట్ ఫ్రేజ్ సౌండ్స్ ఐ రియలీ లైక్డ్. ఓకే, అంటే ఇంకా వేరే ఏ పేర్లు పెట్టకుండా ఆశా మేరీ అని డైరెక్ట్ పెట్టేసి అనుకున్నా పెట్టేశారు అంతే. ఇందులో ఏంటి కానిస్టేబుల్? యా, షీ ఈస్ ద హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఓకే, అంటే వీళ్ళు రిచ్ పీపుల్ కాబట్టి బంజారా హిల్స్ పోలీస్. అలా కాదు, నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసిన పోలీస్ స్టేషన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, అందుకే పెట్టాను. ఓకే, అంతే. అంటే దీస్ ఏరియాస్ తిరుగుతూ ఉంటాం కదా. సో ఐమ్ లైక్ ఓకే, బంజారా హిల్స్ అందరికీ తెలుసు కదా, ఇట్ సౌండ్స్ రిలేటబుల్ అని చెప్పి పెట్టేశాను. ఈ ప్రేమ అంటే టైటిల్ ఎందుకంటే, అంటే మామూలుగా లాస్ట్ లో ఎందుకు? ఇది జాన్వి గారు పెట్టిన టైటిల్ అండి. ఓకే, సో నాకంటే ఏమున్నా థ్రిల్ అయితే టైటిల్లో ఉండాలనేది, దట్స్ వాట్ ఐ వాంటెడ్. చాలా అనుకున్నాం, కానీ ఇప్పుడు దాకా ప్రేమంటే అనే టైటిల్ తెలుగు సినిమాలో రాలేదు. జస్ట్ ప్రేమంటే ఇదేరా, లేకపోతే ప్రేమించుకుందాంరా అలాంటివి ఉన్నాయి, కానీ ప్రేమంటే అన్న ఒక టైటిల్ ఎప్పుడు రాలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ లక్ ఫర్ అస్.
సో అంటే దర్శి గారు కూడా చెప్పారు తెలుగులో పెడదాం, నేను లవ్ అంటే పెడదాం కదా అని అనుకున్నా, యూత్కి కొంచెం కనెక్ట్ అవుతుందంటే లేదు తెలుగులో పెడదాం, ప్రేమ అంటేనే బాగా వెళ్తుంది, అంటే మార్కెటింగ్ కోసం ఈజీ ఉంటుంది అందరూ చెప్తూ ఉంటారు అనే ఒక ఫీల్తోనే. అండ్ ద థ్రిల్ ప్రాప్తిరస్తు ఇస్ వాట్ వి థాట్ ఆఫ్ ఫస్ట్, కానీ అది చాలా ట్యాగ్ లైన్ ఫీల్ ఉంది కదా, మనం టైటిల్ పెట్టి ట్యాగ్ లైన్ పెడదామని చెప్పి జాన్వి గారే అన్నారు ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు వర్క్, లెట్స్ గో విత్ దిస్. ఖచ్చితంగా ఎటు ప్రాప్తిరస్తు అవుతుంది, అది అందరూ చెప్పాలి, అది ట్రెండ్ అవ్వాలి, లెట్స్ సీ. ఓకే, ఇంకా వీళ్ళకి ఈ మ్యూజిక్ ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి ఖచ్చితంగా అండి, ఎందుకంటే టైమింగ్ డైలాగులు ఎందుకంటే వీళ్ళకి కొట్టుకోవడాలు ఇవన్నీ ఉండడం వల్ల మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. నేను ఫస్ట్ లియాన్ గారిని కలిసి నరేషన్ చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ హీ సెడ్ వాజ్ దిస్ ఇస్ అ వెరీ డైలాగ్ డ్రివెన్ మూవీ, ఓకే, కీప్ ఇన్ మైండ్ సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వేర్ వీ కెన్ ప్లే, అండ్ మేక్ షూర్ రిలేషన్షిప్ మూమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయమని. ఐ థింక్ బ్యాక్ దెన్ ఓన్లీ హీ సెడ్, ఐ థింక్ దట్ రియలీ హెల్ప్ మీ టు ఇన్ పంక్చువేషన్ ఉంటుంది కదా ఒక సీన్కి, ఎక్కడ మ్యూజిక్ రావాలి, ఎక్కడ డైలాగ్ పడాలి, ఎక్కడ మూమెంట్కి స్టే ఇవ్వాలనేది. ఐ థింక్ లియాన్ రియలీ హెల్ప్ మీ విత్ దట్, అండ్ ఆయన హిస్ టాలెంట్ ఇస్ క్రేజీ అండి. నేను ఇప్పుడే 3 days లాస్ట్ 3 days నేను చెన్నైలో ఆయనతో బీజిఎం కోసం కూర్చున్నాను. ఇట్ ఇస్ సచ్ అ డిలైట్ టు జస్ట్ వాచ్ హిమ్ కంపోజ్ మ్యూజిక్. ఐ థింక్ హీ హాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్, he has such an innate talent for music, innate ear for music, and more so I think he's worked in so many movies that commercial ga etla work out ayindi, elanti instrumentation use cheyali, andarki etla nachutadi, like all of that I think he's developed through the years of making, and rom-coms is chaala chesaru aina. So that experience really helped me to design the movie musically also. దోచావెన్ అనే ఒక పాట వచ్చింది, దట్ ఐ థింక్ ఎవ్రీవన్ కొత్తగా అనిపించింది అంటున్నారు, అండ్ పెళ్లి షురు అనే ఒక పాట ఇప్పుడే వచ్చింది, విచ్ ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ వైబింగ్. ఐ థింక్ వాట్ ద ఫీడ్బ్యాక్ ఇస్ ఇంత హ్యాపీగా ఒక పెళ్లి సాంగ్ అనేది చాలా రోజు నుంచి రాలేదు అనే ఒక ఫీల్. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ ది ఎనర్జీ దట్ లియాన్ జేమ్స్ హస్ బ్రాట్ ఆన్ టు ద టేబుల్ ఫార్ అస్. ఈ జనరేషన్కి ఏం చెప్తారు కంఫర్ట్ గురించి? ఏ కంఫర్ట్ అంటే మీరు ఏదైతే రాసారో దాని గురించి ఏముంది, కొట్లాడుకుంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మ్యారేజ్కి? నేను సినిమాలో చెప్పేశానండి, ఎంత మొత్తం మీరే స్టోరీ అనుకోవచ్చు. నా స్టోరీ కాదు, నా స్టోరీ ఉంటే బాగుండు. ఓకే, సో అదే, సో ఐ థింక్ మోర్ సో when people fall in love, there's a reason why they fall in love, and to remember that reason throughout is very 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 important. అది మర్చిపోతేనే గొడవలు అవుతాయి కదా. సో ఐ గెస్ దట్ know why you're loving. ఇంట్లో వాళ్ళు ఏమైనా సజెషన్ తీసుకున్నారా, అక్క వాళ్ళు లేదంటే కదా, ఇంకా అవి చిన్న చిన్న పెడుతుంటే కూడా క్యూట్గా ఉంటుంది సినిమాలో కూడా అలా. ఐ థింక్ ఆ ఫీడ్బ్యాక్ అయితే అందరి నుంచి తీసుకుంటానండి, వాట్ ఎవర్. అంటే నేను చాలా మందికి నరేషన్ ఇచ్చా ఈ సినిమాకి. సో అండ్ ఐ లవ్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీబడి, బికాజ్ ఐ నో దట్ వాళ్ళు నచ్చి చెప్తున్నారు మనకి. సో నేను చాలా ఓపెన్గా ఉంటా, అండ్ దట్ వే లాట్ ఆఫ్ పీపుల్ హవ్ సెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ హవ్ కన్సిడర్డ్, లాట్ ఆఫ్ థింగ్స్ హవ్ నాట్ కన్సిడర్డ్, బట్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్ అండ్ రిసీవింగ్ ఆ చిన్న సలాలు ఉంటాయి కదా, ఐ రియలీ అప్రిషియేట్ దాట్ ఫ్రమ్ పీపుల్, బికాస్ దట్స్ ఎఫర్ట్ ఫ్రమ్ దెమ్ కదా. చాలా చెప్పారు. ఆనందినికి ఏమో ఇది డిఫరెంట్ రోల్ స్టార్టింగ్ నాకు తెలిసి, అంటే అంతకుముందు ఊరికే ఉంటే కామ్గా ఉంటుంది వైఫ్గా, లేదంటే రా రోలు ఇంకా డీగ్లామరైజ్ రోల్స్ చేసింది. ఇందులో మాత్రం మీరు ఇంకా కంటిన్యూ డైలాగ్స్ పెట్టారు, కంటిన్యూ పంచ్ టు పంచ్, అంటే ఎంటైర్ మొత్తం తన మీదనే ఎక్కువ రన్ అవుతుంది. 10 minutes ఏమో సినిమా స్టార్ట్ అయిపోద్ది అన్నారు, అంటే మ్యారేజ్ అయిపోద్ది. ఎవరు చెప్తున్నారు మీరు ఇవన్నీ? చాలా ఇన్సైడ్ మ్యాటర్ అని చెప్తున్నారు మీరు. 10-15 minutes అంటే జనరల్ గా మినిమం గ్రౌండ్ వర్క్ సార్. అంటే అంత ఆ అమ్మాయిని ఎలా చూస్ చేసుకోవడం, ఆ అమ్మాయి దీనికి న్యాయం చేసింది అనుకుంటున్నాను. సో ఐ థింక్ మోర్ సో అండి, రమ్య అనే క్యారెక్టర్, ఐ థింక్ మై క్వాలిటీస్ ఆర్ అ లాట్. ఓకే, రియాక్ట్ చేసే విధానం కానీ, మాట్లాడే స్పీచ్ ప్యాటర్న్ కానీ, ప్రేమలో గొడవలు అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది, ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. ఓకేనా, సో నేను డైలాగ్ ప్యాటర్న్ అలానే రాసుకున్నాను. సో కాస్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ జాను గారికి అదే అన్న, తెలుగు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలుగు అంత రాదు, సో యాక్టర్కి ఖచ్చితంగా తెలుగు రావాలి. బట్ అదర్ దెన్ దట్ ఐ వాంట్ దట్ స్పీచ్ ప్యాటర్న్ టు బీ పర్ఫెక్ట్లీ నాకు తగ్గట్టు ఉండాలి. She knocked it out of the park. I think the first time Aarti garu and I did a reading, and Aarti garu నువ్వు ఒకసారి చెప్పు అని చెప్తే, సరే నా మాటలు ఒకసారి చెప్తా, ఆ మాడ్యులేషన్ కన్నా మంచిగా చెప్తారు మేడం. సో ఐ థింక్ ఎవ్రీ డే ఆన్ సెట్ ఆల్సో ఇట్ వాస్ ద సేమ్ థింగ్, అండ్ మోర్ సో ఐ థింక్
Madam has such an expressive face, and for a director that's gold. ఒక క్లోజ్ షాట్ పెట్టినప్పుడు ఒక ఐబ్రోస్ కదిలిన ఎంత ఎమోషన్ వస్తుంది, ఎంత how much of a reaction can you get from those shots is very important. I think she has that rare talent of knowing how to express, and those అంటే సాడ్గా ఉంటే ఎంత సాడ్ ఉండాలి, ఎట్లా సాడ్ ఉండాలి అనేది ఐ ఫీల్ లైక్ షీఈస్ రా టాలెంట్ అండి యాక్టింగ్లో. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది తను? నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ అండి, చాలా. సార్ మీ టీంలో అంటే మెయిన్ రోల్స్కి వస్తే తనకే మ్యారేజ్ అయింది, మీకు అవ్వలేదు, మీరు బ్యాచులర్, హీరో కావచ్చు మీరు కావచ్చు. తనదేమన్నా రియల్ లైఫ్ చెప్పిందా తను, ఇంట్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది? Yeah, she's told me a bit. I used to ask everybody, I asked, not just actors కాదు, నేను అందరూ కూడా మీకు పెళ్ళి అయిందా, మీ పెళ్ళిలో కూడా లేటి నాకు చెప్తారా ప్లీజ్, నాకు స్క్రిప్ట్ కోసం కావాలని చెప్పి అందరినీ అడుగుతుంటా. అలా మోర్ సో షీ టాక్డ్ అబౌట్ హౌ మచ్ ఈ కనెక్టెడ్ టు దిస్ క్యారెక్టర్. ఓకే, ఈ క్యారెక్టర్కి బేసిక్లీ అడ్వెంచర్ థ్రిల్ అయితే చాలా నచ్చుతుంది, బిర్యానీ వండడానికి చాలా బాగా నచ్చుతుంది ఆమెకి, క్లీనింగ్ అంటే సదురు అంటే చాలా మస్తు పిచ్చి ఉంటుంది. సో దీస్ థింగ్స్ షీ రియలీ కనెక్టెడ్ టు, అండ్ హౌ దోస్ క్వాలిటీస్ కమ్ అవుట్ ఇన్ ద స్టోరీ ఈజ్ సంథింగ్ దట్ షీ రియలీ ఎంజాయిడ్. సో ఆ రిలేటబిలిటీ వాజ్ వాట్ ఐ రియలీ టుక్ అవే ఫ్రమ్ ఆఫ్టర్ నరేటింగ్ ద మూవీ టు హర్. ఏషియన్లో సినిమా చేస్తానని ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నారా ఎప్పుడైనా? అంటే ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే రిలీజు తీయడం చాలా కష్టం. మీది రావడం ఒక రకంగా అదృష్టం అనుకోవచ్చు, చాలా పెద్ద అదృష్టం. అది ఎలా మీరు దాన్ని మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా, అంటే నేను ఏషియాలో చేస్తాను అనుకున్నారా లేదా ఎవరి ద్వారా వచ్చారు ఇక్కడ? ఇప్పుడు కూడా కొంచెం డ్రీమ్ లాగే అనిపిస్తుంది సార్, బికాస్ ఫర్ అ డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరకడము, అండ్ ద కైండ్ ఆఫ్ ఫౌండేషన్ దట్ దే హ్యావ్ ఇన్ సినిమా, బికాస్ జనరేషన్ టు జనరేషన్ సినిమాలు చేశారు సార్, అండ్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దే, బికాస్ దే ఓన్ థియేటర్స్, ద కైండ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ దట్ దే హ్యావ్, ఒక సినిమాని ఎట్లా ప్యాకేజ్ చేసి రిలీజ్ చేయాలనే ఒక నాలెడ్జ్ అనేది అగైన్ మీరు అన్నట్టు అదృష్టమే నాకు. మోర్ సో నాకు జాన్వి గారు దొరికిన దానికి ఐ హ్యావ్ టు జస్ట్ థ్యాంక్ గాడ్ అండి, బికాస్ మోర్ సో ఈ స్క్రిప్ట్ని అర్థం చేసుకొని అండ్ ఎవ్రీ సజెషన్ ఆర్ ఎవ్రీ డిసిషన్ షీ ఈస్ మేకింగ్ ఈజ్ సో ఇన్ ద క్రియేటివ్ విజన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండ్ ద స్క్రిప్ట్, అండ్ ఫర్ మీ టు గెట్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ ఈస్ జస్ట్ హార్డ్, ఫుల్లీ లక్ అండి. అండ్ ఎప్పుడు ఊహించలేదు ఏజెంట్ సినిమాస్లో ఒక సినిమా చేస్తారు, ఎప్పుడు ఊహించలేదు, బికాస్ యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ యూ నెవర్ లైక్ ఓకే సరే ఒక్క స్టెప్ ఇద్దాం, దాని తర్వాత ఇంకొక స్టెప్ ఇద్దామని అనుకుందాం, కానీ స్ట్రైట్ అవే అక్కడ వెళ్ళడం అనేది ఐ నెవర్ థాట్. సో ఐ థింక్ బట్ ఈ అవకాశం కుదిరిందంటే అది రష్మిక గారి వల్లే. సో బికాస్ షీ నోస్ ద స్టోరీ. ఒకప్పుడు నేను నరేటెడ్ టు హర్ లాంగ్ టైమ్ గో, అది గుర్తుపెట్టుకొని వెన్ షీ న్యూ ఐ వాజ్ ఇన్ ప్లేస్ వేర్ ద మూవీ వాజంట్ గెటింగ్ మేడ్, లైక్ నువ్వు ఉండు, నేను జాన్వి గారితో మాట్లాడుతూ ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి నరేట్ చేయు అని చెప్పి హెల్ప్ చేసినందుకు ఇట్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రష్మిక గారు. ఇచ్చారని కాదు, అంటే కుదిరింది రష్మిక గారు వల్లే. ఎగ్జాక్ట్లీ, అవకాశం ఇచ్చింది నాకు జాన్వి గారు. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మీరు 3 లాంగ్వేజ్ వచ్చు మీకు, ఇంకా ఎక్కువ వచ్చు అంటే జనరల్గా సౌత్ ఇండియన్ పరంగా. హిందీ ఆల్మోస్ట్, హిందీ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్. మీకు ఇప్పుడు కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ కనిపిస్తుంది? నాకు తెలుగు అండి. ఇప్పుడు మమ్మీతో మాట్లాడుతున్నాను కాదు, లేదండి, ఏంటంటే ఇప్పుడు కూడా నువ్వు మమ్మీతో మాట్లాడితే నాకు తమిళ్ రాట్లా, ఎందుకంటే ఇక్కడ తెలుగు మాట్లాడి అలవాటు పడిపోయి, అండ్ ఇంత ఇంటెన్షన్తో తెలుగు నేర్చుకున్నా కదా, అది ఉండిపోయింది ఇప్పుడు. అండ్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ గెటింగ్ టు నో Telugu cultures, watching Telugu movies. I can call Hyderabad my home now. Yeah. Any course is there? No, this is all mostly interest, self-learning, fully. Yeah. ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు? మా అండర్ గ్రాడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశా, ఒక మాస్టర్స్ చేశా ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ స్టార్టప్లో ఒక మాస్టర్స్ చేశాను. సో దట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. తిట్టలేదు ఇండస్ట్రీ అంటే? తిడుతూ ఉంటారండి, ఏం చేద్దాం, నచ్చిన పని చేయను మా మమ్మీ చెప్పింది. సో నువ్వు చెప్పిందే చేసినావు కదా మమ్మీ అని చెప్తాం తిడుతున్నప్పుడు. అంతే. ఇప్పుడు అంటే ఏ లాంగ్వేజ్లో అంటే హీరోతో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదండి మామూలుగా. ఇప్పుడు మా అన్ని సినిమాలు ఇప్పుడు ఇండియన్ మూవీ, ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఏం లేదు, ఇప్పుడు ఇండియన్ మూవీ అయిపోయింది రాజమౌళి గారి దయ వల్ల. ఇప్పుడు మీరు దాన్ని ఎలా అంటే? I mean, see, there are a lot of actors that I feel like have an innate talent that I would love to see in characters that I write together. 2 actors for sure is Fahad Fazil garu and Vijay Sethupathi garu, and these 2 actors excite me to want to write characters because I know that they
ఒక కొత్త రకమైన అప్రోచ్ అయితే ఉంటుంది వాళ్ళతో అనేది ఇట్స్ వెరీ ప్రూవెన్ ఆన్ స్క్రీన్స్ కదా. యా మై విష్ లిస్ట్ ఇస్ ప్రాబ్లీ దీస్ టూ యాక్టర్స్. కన్ఫర్మ్ అవుతుంది హోప్ఫుల్లీ. అంటే నెక్స్ట్ ఏ జోనర్ అనుకుంటున్నారు మామూలుగా? నేను అంటే చాలా ఉన్నాయండి. అంటే ఒక జోనర్ నేను స్ట్రెంత్ గల నాకేంటంటే నాకు ఇది ఇప్పుడు ఇది రామ్ కామ్, కానీ నాకు కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేసిన నేను. సో ఒక కామెడీ సినిమా తీయాలని ఉంది, కానీ ఐ హ్యావ్ డ్రామా థ్రిల్లర్ రిటర్న్, ఐ హ్యావ్ అ పీరియడ్ సినిమా రిటర్న్. సో ఏంటి అన్ని బడ్జెట్కి ఒక్కొక్క సినిమా రాస్తూ పోతే అంటే ఏదో ఒక రాయిస్తే ఏదో ఒక పడుతుంది కదా. సో ఆ అప్రోచ్ తీసుకుంటున్నాను. ఓకే, డెఫినెట్లీ అండి. ఎందుకంటే 21st నవంబర్ ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. మీకు ఒక ఎగ్జామ్ లాగా టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఫ్రీ అయిపోయినట్టున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ముందే గుడ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. థ్రిల్ ప్రాప్తి రస్తాన్ని ముందే పెట్టేసుకున్నారు మీరు, సక్సెస్ మీట్ కూడా ముందే చేసుకున్నారు, ఇటు ప్రాప్తి రస్తాన్ని ఇలాగా. ఖచ్చితంగా ఈ మూవీ అయితే 21st నవంబర్ ఈ 21st నవంబర్ రిలీజ్ అవుతుంది. మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తన కామెంట్ ఇచ్చేసి, ఎందుకంటే తనకు కూడా ఒక బ్లెస్ చేయండి. మన తెలుగులో ఒక సినిమా వచ్చింది, తను ఇప్పుడు కన్నడ వచ్చు, తనకి తమిళ్ వచ్చు, ఇప్పుడు తెలుగు వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం. తెలుగు పర్సన్గా మనం అయితే మంచి హిట్ ఇచ్చి తనని పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ శ్రీ. థ్యాంక్ యూ. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.